మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఫోకస్, నిరాహార దీక్ష విరమించిన టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష చేశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ పై స్పష్టమైన విధానం రూపొందించాలని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దోచుకుని దాచుకున్న వేల కోట్ల నిధిని కాపాడుకోవడం కోసమే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడకుండా ఉంటున్నారని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొండా సుస్మిత వివాదం తర్వాత తొలిసారి వరంగల్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి కొండా సురేఖ. రంగసాయిపేట ప్రభుత్వ కాలేజ్ వన మహోత్సవ కార్యక్రమానికి హాజరైన కొండా సురేఖ అక్కడ మొక్కలు నాటారు. ఆ తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లో కాసేపు సరదాగా గడిపారు. కాంగ్రెస్ సర్కార్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బేషరతుగా 22A లిస్టు నుంచి నిషేధిత భూముల్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నాటికి నిషేధం తొలగించకపోతే లక్షలాది మంది 22A బాధితులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ బయట లోపల 22A పై ఫైట్ చేస్తామన్నారు. ప్రభుత్వం అంటేనే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేది అని హరీష్ అన్నారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు తన నిరాహార దీక్షను విరమించారు. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో 2 రోజుల దీక్ష చేపట్టిన రామచంద్రరావు వైద్యుల సూచనల మేరకు ముందుగానే దీక్షను విరమించారు. దీక్షతో బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యుల సూచనల మేరకు దీక్ష విరమించారు. ఎంపీ లక్ష్మణ్ విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ములుగు జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ములుగు జిల్లా డిఎఫ్ఓ వికాస్ మీనా అన్నారు. ములుగులో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. 171 గ్రామ పంచాయతీల్లో 12 లక్షల మొక్కల పెంపకంతో పాటు పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఐడీఓసీలో కోర్టు నిర్వహించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటద్ హుస్సేన్ నాయక్ ఎస్టీలకు సంబంధించిన సుమారు 40 కేసులపై ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయా కేసులకు సంబంధించిన వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై అధికారులను ఆరా తీశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న రేగా కాంతారావు తనకున్న భూములను పేదలకు పంచేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే అశ్వాపురంలో కొనుగోలు చేసిన 50 ఎకరాల భూముల్ని పంచేందుకు ఎమ్మెల్యే పాయం సిద్ధమేనా అని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించినందుకు చర్యలు తీసుకుంది. సుమంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించారని, సుమంత్ ని పట్టుకోకుండా అలసత్వం ప్రదర్శించారని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 6 వారాల క్రితమే జూబ్లీహిల్స్ సిఐగా ముత్తు యాదవ్ బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్ మలక్పేట్ సర్కిల్ 1 లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. షోయబ్ మెమోరియల్ లైబ్రరీ పార్క్ లో అసిస్టెంట్ సివిల్ సప్లైస్ అధికారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డును పొందేందుకు ఆధార్ కార్డు 1 కాపీ, ఆన్లైన్ రేషన్ కార్డు వివరాలతో కూడిన ప్రింట్ కాపీని తీసుకురావాలని అధికారులు సూచించారు.